ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 24 ఫిబ్రవరి 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ జీవితాన్ని తండ్రితో ముడివేసుకున్నారు. మీ సంబంధం ఒక్క తండ్రితోనే ఉంది. ఒక్కరితోనే తోడు నిభాయించాలి. ప్రశ్న: సంగం యుగంలో ఆత్మ తన సంబంధాన్ని పరమాత్మతో జోడిస్తుంది. దీనిని అజ్ఞానంలో ఈ ఆచారం ద్వారా కొనసాగుతూ వస్తుంది. జవాబు: వివాహ సమయంలో స్త్రీ చీర కొంగును పతి కొంగుతో ముడివేస్తారు. జీవితమంతా అతనికి తోడుగా ఉండాలని స్త్రీ భావిస్తుంది. మీరిప్పుడు మీ కొంగును తండ్రితో ముడివేసుకున్నారు. మన పాలన పోషణలు అర్థకల్పం తండ్రి ద్వారా జరుగుతుందని మీకు తెలుసు. పాట: జీవిత దారంను మీతోనే ముడివేసుకున్నాను. ఓం శాంతి. పాటలో జీవిత దారంను నీతో ముడివేసుకున్నాను అని చెప్తుంది. కన్య తన జీవితం అనే కొంగును పతితో ముడివేసుకుంటుంది. జీవితమంతా అతని జతలోనే ఉండాలని, అతనే పోషించాలని భావిస్తుంది. కన్య భర్తను పోషించదు. జీవితం ఉన్నంత వరకు అతడే పోషించాల్సి ఉంటుంది. పిల్లలైన మీరు కూడా మీ జీవిత దారంను ముడివేసుకున్నారు. అనంతమైన తండ్రి అనండి, టీచర్ అనండి, గురువు అనండి, ఏమన్నా ఆత్మల జీవిత దారంను పరమాత్మతో ముడివేసుకోవాలి. అది హద్దులోని స్థూల విషయం. ఇది సూక్ష్మమైన విషయం. కన్య జీవిత దారంను భర్తతో ముడివేసుకుంటుంది. ఆమె అతని ఇంటికి వెళ్తుంది. ప్రతి విషయాన్ని అర్థం చేసుకునే బుద్ధి కావాలి. కలియుగంలో అన్ని అసురి మతానికి సంబంధించిన విషయాలే. మనము మన జీవిత దారంను ఒక్కరితోనే బంధించుకున్నామని మీకు తెలుసు. మీ సంబంధాలన్నీ ఒక్కరితోనే తోడు నిభాయించాలి. ఎందుకంటే వారి నుండి మనకు చాలా మంచి సుఖం లభిస్తుంది. వారు మనల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తారు. కావున అటువంటి తండ్రి శ్రీమతంను అనుసరించాలి. ఇది ఆత్మిక సంబంధము. ఆత్మనే శ్రీమతం తీసుకుంటుంది. అసురి మతంను అనుసరించినందున క్రింద పడి ఉన్నారు. ఇప్పుడు ఆత్మిక తండ్రి ఇచ్చే శ్రీమతంను అనుసరించాలి. మన ఆత్మల జీవిత దారంను పరమాత్మతో ముడివేసుకున్నామని, అందువల్ల మనకు వారితో 21 జన్మలకు సదా సుఖవారసత్వం లభిస్తుందని మీకు తెలుసు. అల్పకాలిక జీవిత దారముల వలన క్రింద పడుతూ వచ్చారు. ఇక్కడ 21 జన్మలకు గ్యారంటీ ఉంది. మీ సంపాదన చాలా గొప్పది. ఇందులో తప్పులు చేయరాదు, అజాగ్రత్తగా ఉండరాదు. మాయ చాలా తప్పులు చేయిస్తుంది. ఈ లక్ష్మీనారాయణలు కూడా తప్పకుండా తమ జీవిత దారంను ఎవరితోనో ముడివేసుకున్నందున వారికి 21 జన్మల వారసత్వం లభించింది. ఆత్మలైన మీ జీవిత దారం కల్పకల్పము పరమాత్మతో ముడివేయబడుతుంది. ఎన్ని కల్పాలో లెక్క పెట్టలేము. మనము శివబాబాకు చెందిన వారిగా అయ్యామని, వారితో మన జీవిత దారంను ముడివేసుకున్నామని బుద్ధిలో నిశ్చయం ఉంది. ప్రతి విషయాన్ని తండ్రి వివరిస్తున్నారు. కల్పకృతం కూడా ఇలాగే ముడివేసుకున్నామని మీకు తెలుసు. ఇప్పుడు శివ జయంతి జరుపుతారు, కానీ ఎవరిది జరుపుతున్నారో తెలియదు. శివబాబా పతిత పావన్లు. వారు తప్పక సంగం యుగంలోనే వస్తారు. ఇది మీకు మాత్రమే తెలుసు. ప్రపంచంలోని వారికి తెలియదు. అందుకే కోటిలో ఒక్కరు అనే గాయనం ఉంది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ప్రాయలోపమైపోయింది. అది తప్ప మిగిలిన శాస్త్రాలు, కథలు మొదలైనవన్నీ ఉన్నాయి. ఈ ధర్మం లేనే లేదు. అందువలన ఎలా తెలుసుకుంటారు? ఇప్పుడు మీరు జీవిత దారంను ముడివేసుకుంటున్నారు. ఆత్మల జీవిత దారం పరమాత్మతో జోడింపబడింది. ఇందులో శరీరాల విషయం ఏదీ లేదు. ఇంట్లో కూర్చుని ఉన్న బుద్ధి ద్వారా స్మృతి చేయాలి. ఆత్మలైన మీ జీవిత దారం బంధింపబడి ఉంది. కొంగు ముడివేసుకుంటారు కదా, అది స్థూల కొంగు. ఇది పరమాత్మతో ఆత్మల యోగం. భారతదేశంలో శివ జయంతి జరుపుకుంటారు, కానీ వారు ఎప్పుడు వచ్చారో ఎవరికీ తెలియదు. కృష్ణ జయంతి ఎప్పుడో, రామ జయంతి ఎప్పుడో ఎవరికీ తెలియదు. పిల్లలైన మీరు త్రిమూర్తి శివ జయంతి అని రాస్తారు, కానీ ఈ సమయంలో 3 మూర్తులు లేనేలేరు. శివబాబా
బ్రహ్మబాబా ద్వారా సృష్టి రచిస్తారని మీరంటారు. అందువలన సాకారంలో బ్రహ్మ తప్పనిసరిగా ఉండాలి కదా. పోతే విష్ణు శంకర్లు ఇప్పుడు ఎక్కడున్నారు? మీరు త్రిమూర్తి అని అంటారు. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. త్రిమూర్తికి అర్థమే బ్రహ్మ, విష్ణు, శంకర్లు. ఇప్పుడు బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది, విష్ణు ద్వారా సత్యుగంలో పాలన జరుగుతుంది, వినాశన కార్యం అంతమంలో జరుగుతుంది. ఈ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఒక్క భారతదేశంలో మాత్రమే ఉంటుంది. వారంతా ధర్మస్థాపన చేసేందుకు వస్తారు. ఏ ధర్మం ఎప్పుడు స్థాపించబడిందో, వారు శకమేదో వారందరికీ తెలుసు. ఫలానా సమయంలో ఫలానా ధర్మం స్థాపన చేశారని తెలుసు. భారతదేశం గురించి ఎవరికి తెలియదు. గీతా జయంతి, శివ జయంతి ఎప్పుడు జరిగిందో ఎవరికి తెలియదు. కృష్ణుడు రాధల వయస్సులో 2-3 సంవత్సరంల వ్యత్యాసం ఉంటుంది. సత్యుగంలో మొదట కృష్ణుడు జన్మిస్తాడు, తర్వాత రాధ. కానీ సత్యుగం ఎప్పుడు ఉండినదో ఎవరికి తెలియదు. అర్థం చేసుకొనుటకు మీకు కూడా చాలా సంవత్సరాలు పట్టింది. 2-3 రోజుల్లో ఎవరైనా ఎంతవరకు అర్థం చేసుకుంటారు? తండ్రి చాలా సులభంగా తెలుపుతారు. వారు అనంతమైన తండ్రి కావున వారి ద్వారా అందరికీ వారసత్వం తప్పకుండా లభించాలి కదా. ఓ గాడ్ ఫాదర్ అని స్మృతి చేస్తారు. లక్ష్మీనారాయణల మందిరాలు ఉన్నాయి. వీరు స్వర్గంలో రాజ్యపాలన చేసేవారు. అయితే వారికి వారసత్వం ఎవరిచ్చారు? తప్పక స్వర్గ రచయిత ఇచ్చి ఉంటారు. కానీ ఎప్పుడు, ఎలా ఇచ్చారో ఎవరికి తెలియదు. పిల్లలైన మీకు తెలుసు, సత్యుగంలో ఉన్నప్పుడు ఇతర ధర్మం ఏదీ లేదు. సత్యుగంలో మనం పవిత్రంగా ఉండేవారం. కలియుగంలో మనం పతితులుగా ఉన్నాం. కనుక సంగం యుగంలో జ్ఞానం ఇచ్చి ఉంటారు, సత్యుగంలో కాదు. అక్కడ ప్రాలబ్ధం ఉంటుంది. అంతకుముందు జన్మలో తప్పకుండా జ్ఞానం తీసుకుని ఉంటారు. మీరు కూడా ఇప్పుడు తీసుకుంటున్నారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన తండ్రే చేస్తారని మీకు తెలుసు. కృష్ణుడు సత్యుగంలో ఉండేవాడు. అతనికి ప్రాలబ్ధం ఎలా లభించింది? లక్ష్మీనారాయణలే రాధాకృష్ణులుగా ఉండేవారని ఎవరికీ తెలియదు. కల్పకృతం అర్థం చేసుకున్న వారే ఇప్పుడు అర్థం చేసుకుంటారు. అంటుకడుతున్నారు. అత్యంత మధురమైన వృక్షానికే అంటుకడతారు. ఇప్పటి నుండి 5000 సంవత్సరాల క్రితం కూడా తండ్రి వచ్చి మనుషుల నుండి దేవతలుగా చేశారని మీకు తెలుసు. ఇప్పుడు మీరు బదిలీ అవుతున్నారు. మొదట బ్రాహ్మణులుగా వాలి. పల్టీలాట ఆడితే పిలక తప్పకుండా పైకి వస్తుంది. ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా అయ్యాము. యజ్ఞంలో తప్పక బ్రాహ్మణులు కావాలి. ఇది శివుని లేక రుద్రుని యజ్ఞం. రుద్రజ్ఞాన యజ్ఞం అని అంటారు. కృష్ణుడు యజ్ఞంను రచించలేదు. ఈ రుద్రజ్ఞాన యజ్ఞం ద్వారా వినాశజ్వాల ప్రజ్వలితం అవుతుంది. ఈ శివబాబా యజ్ఞం పతితులను పావనంగా చేసేందుకే. రుద్ర శివబాబా నిరాకారులు. వారు మనుష్య శరీరంలో ప్రవేశించినంతవరకు యజ్ఞంను ఎలా రచిస్తారు? మనుషులు కూడా యజ్ఞము రచిస్తారు. సూక్ష్మవతనంలో కానీ లేక మూలవతనంలో కానీ ఈ విషయాలు ఉండవు. ఇది సంగం యుగమని తండ్రి అర్థం చేయిస్తున్నారు. లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు సత్యుగం ఉండేది. మీరు మళ్ళీ ఇలా తయారవుతున్నారు. ఆత్మల జీవితం అనే దారం పరమాత్మతో ఉంది. ఈ ముడి ఎందుకు వేసుకున్నారు? సదా సుఖ వారసత్వంను పొందేందుకు. అనంతమైన తండ్రి ద్వారా మనము లక్ష్మీనారాయణలుగా అవుతామని మీకు తెలుసు. మీరు దేవీ దేవతా ధర్మం వారని తండ్రి తెలిపించారు. ఒకప్పుడు మీ రాజ్యం ఉండేది. తర్వాత మీరు పునర్జన్మలు తీసుకుంటూ క్షత్రియ ధర్మంలోకి వచ్చారు. సూర్యవంశం రాజ్యం పోయిన తర్వాత మళ్ళీ చంద్రవంశీలు వచ్చారు. మనము ఈ చక్రంలో ఎలా తిరుగుతామో మీకు తెలుసు. ఎన్నెన్ని జన్మలో కూడా తెలుసు. భగవాను వాచ, పిల్లలు మీకు మీ జన్మలు తెలియవు, నాకు తెలుసు. ఇప్పుడు ఈ సమయంలో ఈ శరీరంలో 2 మూర్తులు ఉన్నాయి, బ్రహ్మాత్మ మరియు శివ పరమాత్మ. ఇప్పుడు 2 మూర్తులు కలిసి ఉన్నారు, బ్రహ్మ మరియు శివుడు. శంకరుని పాత్ర లేనేలేదు. పోతే విష్ణు సత్యుగంలో ఉంటాడు. ఇప్పుడు మీరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. హంసోకు ఇది వాస్తవిక అర్థం. కానీ వారు ఆత్మనే పరమాత్మ,
పరమాత్మనే ఆత్మ అని అనేశారు. ఎంత వ్యత్యాసం ఉంది. రావణుడు వస్తూనే రావణుని మతం ప్రారంభమైంది. సత్యుగంలో ఈ జ్ఞానం లోపిస్తుంది. ఇదంతా డ్రామాలో జరగాలని నిశ్చయింపబడింది. అందుకే తండ్రి వచ్చి స్థాపన చేస్తున్నారు. ఇది సంగం యుగం. తండ్రి అంటున్నారు, కల్పం యొక్క సంగం యుగంలో నేను వచ్చి మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా చేస్తాను. జ్ఞాన యజ్ఞంను రచిస్తాను. మిగిలిన వారంతా ఈ యజ్ఞంలో స్వాహ అవుతారు. ఈ వినాశ జ్వాల యజ్ఞం నుండి ప్రచులితమవుతుంది. పతిత ప్రపంచం వినాశనమవుతుంది. లేకుంటే పావన ప్రపంచం ఎలా అవుతుంది? ఓ పతిత పావన రండి అని మీరంటారు. పతిత ప్రపంచం, పావన ప్రపంచం కలిసి ఎలా ఉంటాయి? పతిత ప్రపంచం వినాశనమవుతుంది. ఇది సంతోషించే విషయం. మహాభారత యుద్ధం జరిగింది. దీని ద్వారా స్వర్గం గేట్ తెరవబడింది. ఇది అదే మహాభారత యుద్ధం. ఇది మంచిదే కదా. పతిత ప్రపంచం సమాప్తమైపోతుంది. శాంతి కొరకు తలబద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు మీకు లభించిన 3వ నేత్రం ఇతరులెవ్వరికీ లేదు. మనము అనంతమైన తండ్రి నుండి మళ్ళీ వారసత్వం తీసుకుంటున్నామని పిల్లలైన మీకు ఖుషి ఉండాలి. బాబా, మేము మీ నుండి అనేక మార్లు వారసత్వం తీసుకున్నాము. రావణుడు మరలా శపించాడు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవటం సులభం. మిగిలినవన్నీ కట్టుకథలు. మిమ్మల్ని ఇంత ధనవంతులుగా చేశాను, మళ్ళీ పేదవారుగా ఎందుకయ్యారు? ఇదంతా డ్రామాలో నిశ్చయింపబడింది. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అంటారు కదా. జ్ఞానం లభిస్తే భక్తిపై వైరాగ్యం కలుగుతుంది. మీకు జ్ఞానం లభించినందున భక్తిపై వైరాగ్యం కలిగింది. పూర్తి పాత ప్రపంచంపై వైరాగ్యం. ఇది శ్మశానం. మీరు 84 జన్మల చక్రంను తిరిగి వచ్చారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. నన్ను స్మృతి చేస్తే నా వద్దకు వచ్చేస్తారు. వికర్మలు వినాశనమవుతాయి. ఇతర ఉపాయం ఏదీ లేదు. యోగాగ్ని ద్వారా పాపాలు భస్మం అవుతాయి. గంగా స్నానం వల్ల కావు. బాబా అంటున్నారు, మాయ మిమ్మల్ని మూర్ఖులుగా చేసేసింది. ఏప్రిల్ ఫూల్ అని అంటారు కదా. నేను ఇప్పుడు మిమ్మల్ని లక్ష్మీనారాయణల వలె తయారు చేసేందుకు వచ్చాను. చిత్రాలు చాలా బాగున్నాయి. ఈరోజు ఎలా ఉన్నాము, రేపు ఎలా అవుతాము. అయితే మాయ తక్కువది కాదు. మాయ ముడి వేసుకొనివ్వదు, పక్కకు లాగుతుంది. మనము బాబాను స్మృతి చేస్తాము. మళ్ళీ ఏమవుతుందో తెలియదు. బాబాను మర్చిపోతాము. ఇందులో శ్రమ ఉంది. అందుకే భారతదేశపు ప్రాచీన యోగం చాలా ప్రసిద్ధి చెందింది. వారికి ఆ వారసత్వాన్ని ఎవరు ఇచ్చారో ఇది ఎవరూ అర్థం చేసుకోరు. బాబా చెప్తున్నారు, పిల్లలు, నేను మీకు తిరిగి వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చాను. ఇది తండ్రి కర్తవ్యం. ఈ సమయంలో అందరూ నరకవాసులుగా ఉన్నారు. మీరు సంతోషిస్తున్నారు. ఇక్కడకు ఎవరైనా వస్తే చాలా బాగుందని సంతోషిస్తారు. 84 జన్మల లెక్కాచారం ఉంది. తండ్రి నుండి వారసత్వంను తీసుకోవాలి. అర్ధకల్పం భక్తి చేసి పిల్లలు అలసిపోయారని తండ్రికి తెలుసు. మధురమైన పిల్లలు, తండ్రి మీ అలసటనంతా దూరం చేస్తారు. ఇప్పుడు అంధకార మార్గమైన భక్తి మార్గం పూర్తి అవుతుంది. ఈ దుఃఖధామం ఎక్కడా, ఆ సుఖధామం ఎక్కడా? నేను దుఃఖధామాన్ని సుఖధామంగా చేసేందుకు కల్పం యొక్క సంగం యుగంలో వస్తాను. తండ్రి పరిచయంను ఇవ్వాలి. తండ్రి అనంతమైన వారసత్వంను ఇచ్చేవారు. వారొక్కరిదే మహిమ. శివబాబా లేకుంటే మిమ్మల్ని పావనంగా ఎవరు తయారు చేస్తారు? డ్రామాలో అంతా నిర్ణయింపబడి ఉంది. కల్పకల్పం మీరు నన్ను ఓ పతిత పావన రమ్మని పిలుస్తారు. శివుని జయంతి ఉంది. బ్రహ్మ స్వర్గస్థాపన చేశారని చేస్తారు. మరి శివుడేం చేశారని శివ జయంతిని ఆచరిస్తున్నారు? ఏమీ అర్థం చేసుకోరు. మీ బుద్ధిలో జ్ఞానం స్థిరపడిపోవాలి. దారం ఒక్కరితోనే ముడివేయబడింది కనుక ఇతరులెవ్వరితోనూ ముడివేసుకోకండి, లేకుంటే కింద పడతారు. పారలౌకిక తండ్రి అత్యంత సాధారణమైన వారు. ఏ ఆడంబరము లేదు. ఆ తండ్రి విమానాలలో, వాహనాలలో తిరుగుతారు. ఈ అనంతమైన తండ్రి చెప్తున్నారు, నేను పతిత ప్రపంచంలో, పతిత శరీరంలో పిల్లలకు సేవ చేసేందుకు వచ్చాను. మీరు నన్ను ఓ అవినాశి సర్జన్ రండి, వచ్చి మాకు ఇంజెక్షన్ వేయండి అని పిలిచారు. ఇంజెక్షన్ వేస్తున్నారు. యోగం చేస్తే మీ పాపాలు భస్మం అవుతాయని తండ్రి చెప్తున్నారు. తండ్రి
63 జన్మల దుఃఖహర్త, 21 జన్మలకు సుఖకర్త. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మీ బుద్ధి రూపీ ఆత్మిక దారాన్ని ఒక్క తండ్రితోనే ముడివేసుకోవాలి. ఒక్కరి శ్రీమతం అనుసారమే నడుచుకోవాలి. సెకండ్ పాయింట్, మనము అత్యంత మధురమైన వృక్షానికి అంటుకడుతున్నాము కావున స్వయాన్ని చాలా చాలా మధురంగా తయారు చేసుకోవాలి. స్మృతి యాత్రలో తత్పరులై వికర్మల వినాశనం చేసుకోవాలి. ఈరోజు వరదానము. మనన శక్తి ద్వారా ప్రతి పాయింట్ యొక్క అనుభవిగా అయ్యే సదా శక్తిశాలి మాయా ప్రూఫ్, విఘ్న ప్రూఫ్ భవ. ఎలాగైతే శారీరక శక్తి కొరకు జీర్ణ శక్తి లేక అరిగించుకునే శక్తి అవసరమో, అలా ఆత్మను శక్తిశాలిగా చేసుకునేందుకు మనన శక్తి అవసరం. మనన శక్తి ద్వారా అనుభవ స్వరూపంగా అయిపోవటం, ఇదే అన్నిటికంటే గొప్ప శక్తి. ఇటువంటి అనుభవీలు ఎప్పుడూ మోసపోరు. విని వినిపించిన మాటల్లో విచలితమవ్వరు. అనుభవీలు సదా సంపన్నంగా ఉంటారు. వారు సదా శక్తిశాలిగా, మాయా ప్రూఫ్గా, విఘ్న ప్రూఫ్గా అయిపోతారు. స్లోగన్. ఖుషి యొక్క ఖజానా సదా జతలో ఉంటే మిగిలిన అన్ని ఖజానాలు స్వతహాగా వచ్చేస్తాయి. అవ్యక్త సూచన. ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నంగా అవ్వండి. సఫలతా సంపన్నంగా అయ్యేందుకు సాధారణ కార్యంలో ఉంటున్న ఫరిస్తాల నడవడిక మరియు స్థితి ఉండాలి. ఏం చేయాలి? విషయమే అలాంటిది, పనే అటువంటిది, పరిస్థితులు అలాంటివి, సమస్య అటువంటిది. అందువలన సాధారణత వచ్చేసింది అని అనకండి. ఏ సమయంలోనైనా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా మీ అలౌకిక స్వరూపం ప్రతి ఒక్కరికి అనుభవం అవ్వాలి. ఎలాంటి విషయము అలాంటి మీ స్వరూపాన్ని తయారు చేసుకోకండి. విషయాలు మిమ్మల్ని మార్చరాదు. అప్పుడు అందరికీ సమీపంగా వస్తారు మరియు ఏకతా యొక్క సంఘటన శక్తివంతం అవుతుంది. అచ్చా, ఓం శాంతి.